హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లాజిక్స్. సో, ఈ ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ నోటిఫికేషన్ గాని చూసుకున్నట్లయితే ఉన్న పోస్టులేమో తక్కువ, కాంపిటీషన్ ఏమో ఎక్కువ ఉందని చాలామంది స్టూడెంట్స్ అయితే భయపడుతూ ఉన్నారు. సో, మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. సో, నా వీడియో చివరి వరకు చూడండి. మీ భయం పోగొట్టే కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను. సో, ఎవరికైతే నా వీడియో నచ్చినట్లయితే నచ్చుతుంది అని అనిపిస్తే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీతో పాటుగా మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతది అనిపిస్తే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో, ఇంకా నా ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో, ఓవరాల్‌గా ఇప్పుడు మనకి ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ 2024లో మనకి 8,800 అబోవ్ గాని పోస్టులున్నట్లయితే 8,800 అబోవ్ పోస్టులున్నాయి. సో, కాంపిటీషన్ అనేది హెవీగా ఉందని చాలామంది భయపడుతూ ఉన్నారు. సో, వారి కోసం నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ 2019 గాని తీసుకుంటే మనకి టోటల్ నంబర్ ఆఫ్ పోస్టులు 35,208 ఉన్నాయి. టోటల్ నంబర్ ఆఫ్ పోస్ట్ 35,208 ఉన్నాయి. అక్కడ అప్లికేషన్ చూడండి 1,26,30,885 మెంబర్స్ అప్లై చేశారు. కానీ ఇక్కడ మనకి ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యింది అరౌండ్ 60 లాక్స్ మాత్రమే. అంటే 50% అనేది ఎగ్జామ్‌కి 50% క్యాండిడేట్స్ ఎగ్జామ్‌కి అటెండ్ కాలేదు. సో, మీరు కాంపిటీషన్‌లో ఇక్కడ మీకు సగం అంటే 50% తగ్గిపోయింది. సో, ఇది గాని చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఈ 50%లో రిమైనింగ్ ఈ ఎగ్జామ్‌కి అటెండ్ అయిన ఆళ్ళలో 50% అందరూ పర్ఫెక్ట్‌గా జాబ్ కోసమే వస్తారా అంటే అందరూ ప్రిపేర్ అయ్యి వస్తారా అంటే ప్రిపేర్ అయ్యి రారు. మాక్సిమం మెంబర్స్ వచ్చేసి ప్రిపేర్ అవ్వకుండానే వస్తారు. సీరియస్‌గా ఈ రైల్వే జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు మాత్రమే ప్రిపేర్ అవుతారు. దీంట్లో చాలామంది టైమ్ పాస్‌కొచ్చే వాళ్ళుంటారు. కొంతమంది పేరెంట్స్ ప్రెషర్ వల్ల, కొంతమంది టైమ్ పాస్ చేయడానికి, ఎగ్జామ్ రాయడానికి, కొంతమంది పేరెంట్స్ ప్రెషర్ వల్ల వస్తారు. అదేవిధంగా కొంతమందేంటంటే ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ అంటే సెంట్రల్ ఎగ్జామ్స్ ఉంటాయి. చాలా నంబర్ ఆఫ్ ఆ సెంట్రల్ ఎగ్జామ్స్ కోసం వేరే ఎగ్జామ్ ఏదో డ్రీమ్ ఉంటది. సో, ఆల్‌మోస్ట్ సిలబస్ ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఈక్వల్‌గా ఉంటుంది కాబట్టి 70-80% ఒకేలా ఉంటుంది కాబట్టి సో, పేపర్ ఎలా ఉంది అని చెక్ చేయడానికి పేపర్ కోసం ఈ 50%లో 10% వచ్చేసి మనకి 50%లో 10% పేపర్ చెక్ చేయడానికొస్తారు. ఒక 5% పేరెంట్స్ ప్రెషర్‌తో వస్తారు. ఒక 10% వచ్చేసి టైమ్ పాస్‌కొస్తారు. ఓవరాల్‌గా మనకొచ్చేది 25% ఎగ్జామ్‌కొస్తారు. సో, అంటే ఇప్పుడు ఈ 25%లో 60 లాక్స్‌లో మనకొచ్చేసి 25% ఎగ్జామ్‌కొస్తారు. ఈ ఎగ్జామ్‌కొచ్చినాళ్ళలో అప్రాక్సిమేట్‌గా 35,208 పోస్ట్స్ ఉంటే మనకిక్కడొచ్చేసి సో, ఇక్కడేమవుతుందంటే మనకి క్వాలిఫై అయ్యింది. సీబీటీ 1కి క్వాలిఫై అయింది 7,00,000 పీపుల్స్ మాత్రమే. 7,00,000 స్టూడెంట్స్ ఓన్లీ. సో, ఈ 60 లాక్స్‌లో 7,00,000 క్వాలిఫై అయ్యారంటే ఫర్ ఎగ్జాంపుల్ 35,000 పోస్ట్ ఉంటే 7,00,000 అంటే అప్రాక్సిమేట్‌లీగా 1:20 రేషియోలో తీశారు. 20 రేషియోలో కట్ ఆఫ్ తీశారు. సో, ఫైనల్‌గా అంటే 1:20 రేషియో. ఈ 20లో గూడా మళ్ళీ మీకేమవుతుందంటే నేను అనలైసిస్ చేసినంత మేరకు నాకు తెలిసిన విషయం ఏంటంటే, నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు ఆల్రెడీ రైల్వే నుంచి ఇది సీఈఎన్ 2024లో ఎన్‌టీపీసీ అనేవి 6థ్ నోటిఫికేషన్‌లు. సో, ఈ 1, 2, 3 ఈ 4 నోటిఫికేషన్ క్యాండిడేట్స్ కూడా అప్లై జేస్తారు. ఈ 4 నోటిఫికేషన్ క్యాండిడేట్స్ కూడా అప్లై జేస్తారు. వీళ్ళు గూడా ఎగ్జామ్ రాయడానికి ట్రై జేస్తారు. సో, ఎగ్జామ్ రాయడానికి ట్రై జేస్తారు. అంటే ఈ 1, 2, 3, 4 అంటే ఆర్‌పీఎఫ్ అంటే రైల్వే పోలీస్ అని, కానిస్టేబుల్ అని, ఎస్ఐ అని అండ్ అదేవిధంగా జూనియర్ ఇంజినీర్ అని నంబర్ ఆఫ్ పోస్టులయితే ఇచ్చారు. సో, వాటికి అప్లై చేసిన వాళ్ళు గూడా వీటిలికి కూడా అప్లై జేస్తారు. సో, వీళ్ళకి ఈ పోస్టులు అంటే ఈ ఎగ్జామ్ ఇప్పుడు వీళ్ళకి జాన్యువరి, ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌లు వచ్చున్నాయి. వాళ్ళవే ఇంకా ఎగ్జామ్ అనేది జరగలేదు. సో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ నోటిఫికేషన్ మన ఆర్ఆర్‌బీ 2024 నోటిఫికేషన్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మనకి 2025 ఎండింగ్ వరకు ఉంటుంది. ఎండింగ్ వరకి సరిపోతుంది. సో, అంటే మనకి టైం అనేది చాలా ఉంది.
సో, మనకి టైం చాలా ఉంది. సో, అంటే ఇప్పుడు ఈ పోస్టులకి అప్లై చేసినాళ్ళు ఒకవేళ ఈ పోస్టులు గాని, ముందు గాని వచ్చుంటే వీళ్ళు సగం మంది ఇక్కడ డ్రాప్ అయిపోతారు. సో, అదే విధంగా చూసుకుంటే 2 ఇయర్స్ టైం పడుతుందనుకుంటే ఇప్పుడు మన స్టేట్ లెవెల్స్‌లో ఇప్పుడు ఏపీ గాని, అదే విధంగా తెలంగాణ గాని చూసుకున్నట్లయితే ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్స్ అదే విధంగా ఏపీపీఎస్‌సి ఎగ్జామ్స్ అదే విధంగా టీఎస్‌పీఎస్‌సి ఎగ్జామ్స్ ఇంగా ఏ స్టేట్‌కి చూసుకున్నా ఆ స్టేట్‌కి స్టేట్ వైస్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. స్టేట్ వైస్ ఎగ్జామ్ జరుగుతాయి. దీంతో పాటుగా మెయిన్‌గా ఎస్ఎస్‌సి నుంచి ఎవ్రీ ఇయర్ నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఎస్ఎస్‌సి సీజీఎల్ అవ్వనివ్వండి, ఎంటీఎస్ అవ్వనివ్వండి, అదేవిధంగా జీడీ అవనివ్వండి, సీహెచ్ఎస్ఎల్ అవనివ్వండి. సో, దీంతో పాటుగా ఈ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో, వీటికి ఈ పోస్టులకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళు ఈ ఎగ్జామ్స్ రాసుకొని ఈ జాబ్‌లొస్తే వీళ్ళెళ్ళిపోతారు. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ ఎన్‌టీపీసీకి అప్లై చేస్తున్నారు. సో, ఈ ఎన్‌టీపీసీకి టీసీ అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ కాబట్టి టికెట్ కలెక్టరు, సో, రైల్వే జాబ్‌లంటే ఎవరికైనా ఇష్టం ఉంటది కాబట్టి అప్లై చేస్తున్నారు. సో, వీళ్ళకేం చేస్తారంటే ఇంత టైం వేస్ట్ చేయలేక సీఎస్‌సి బ్యాక్‌గ్రౌండోళ్ళో, ఈసీఈ బ్యాక్‌గ్రౌండోళ్ళో సాఫ్ట్‌వేర్ కోర్సులు, సాఫ్ట్‌వేర్ సైడ్ కూడా ఉండి వాళ్ళకి ఆ సాఫ్ట్‌వేర్ జాబులు తెచ్చుకొని అటు సైడ్ ఎళ్ళిపోతారు. సో, ఫైనల్‌గా మనకి మిగిలేది ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి 1:20 అన్నాను కదా! ఈ 1:20లో మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ 1:20 అయితే మనకి మిగిలేది 3:5 రేషియోలో 3:5 రేషియోలోనే ఉంటారు. 1:3:5 ఉంటుంది అప్రాక్సిమేట్‌గా. ఇది కన్ఫర్మ్ అని చెప్పను. 3:5 అప్రాక్సిమేట్‌గా ఒక పోస్ట్‌కి 3 మెంబర్స్ నుంచి లేదా 5 మెంబర్స్ వరకి పోటీ పడతారని చెప్తున్నాను. సో, ఇందులో గూడా సిన్సియర్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే క్లియర్ చేసుకోగలుగుతారు. సీరియస్‌గా ఎవరు ప్రిపేర్ అవుతారంటే, సో, రెగ్యులర్‌గా హార్డ్ వర్క్ చేసి, సిలబస్ అనాలిసిస్ చేసి, సో, మాక్ టెస్ట్‌లు, రివిజన్స్ ప్రాపర్‌గా చేసిన వాళ్ళకి మాక్ టెస్ట్‌లు, రివిజన్ టెస్ట్‌లు ప్రాపర్‌గా చేసి, మెయిన్ టైమ్ మేనేజ్మెంట్ ఉన్నోళ్ళు మాత్రమే క్లియర్ చేసుకోగలుగుతారు. సో, నేను చెప్పదలుచుకుంది ఇది. సో, అదేవిధంగా ఇంకేంటంటే మెయిన్ సో, మన దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉన్నా ప్రాక్టీస్ లేకపోతే ఎగ్జామ్ క్లియర్ అవ్వదు. మెయిన్ ప్రాక్టీసు. అదేవిధంగా మాక్ టెస్ట్‌లు. కొంతమంది ఈ 1-5 మెంబర్స్‌లో గూడా కొంతమంది కోచింగ్ తీసుకున్నా సరే ప్రాక్టీస్ జేయరు. మాక్ టెస్టులు జేయరు. క్లాసులు వింటున్నాం గదా! సరిపోద్దిలే అని అనుకుంటారు. సో, సడెన్‌గా ఎగ్జామ్‌కెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఆ ఎగ్జామ్ హాల్‌లో ఆ టైమ్ మేనేజ్‌మెంట్ లేక సో, ప్రాక్టీస్ జేయకపోతే, మాక్ టెస్ట్‌లు రాయకపోతే ఏమవుతుందంటే, మీ యొక్క స్పీడ్ మీ యాక్యురసీ అనేది తగ్గిపోతుంది. సో, ఎఫిషియన్సీ డిక్రీజ్ అవుతుంది. సో, అంటే ఇన్ టైమ్‌లో అనేది క్వెషన్స్ కంప్లీట్ చేయలేరు. సో, దాని కోసం మీరేం జేయాలంటే, సో, ఇవన్నీ మర్చిపోండి. ఇంక మీకు భయం ఏం అవసరంలా. మీరు ఒక పోస్ట్‌కొచ్చేసి 3-5 మెంబర్సే ఉంటారు. వాళ్ళు ఎంత అప్లికేషన్స్ అయినా రానివ్వండి, ఎన్ని అప్లికేషన్స్ అయినా రానివ్వండి. 1-5 మెంబర్సే మీకు కాంపిటీషన్ అనుకోండి. సో, ఆ విధంగా మీరు చేయాల్సిన పనేంటంటే, ఈ రోజు నుంచి బేసిక్స్ నుంచి నేనేం చెప్తున్నాను, బేసిక్స్ నుంచి మన సిలబస్ ఉంది. దానికి తగ్గ బుక్స్ ఉన్నాయి. నేను ఈ బుక్స్ కూడా వీడియో చేశాను. అదే విధంగా సిలబస్ గురించి కూడా చెప్తున్నాను. సో, మీకు క్లాసెస్ కూడా నేను ఒక 2, 3, 4 డేస్‌లో క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను. సో, నేనేం చెప్తున్నానంటే, మీరు ఇవన్నీ మర్చిపోయి మీకు ఎగ్జామ్ ఒకటే టార్గెట్. ఎగ్జామ్ మీరు మాత్రమే రాయాలి. ఎవరు మీ ఎగ్జామ్ వచ్చి రాయరు. మీరే ప్రిపేర్ అవ్వాలి. మీరే క్లియర్ చేసుకోవాలి. సో, మనకి ఈ 1-100కి 90 మార్క్స్. మీరు 90 మార్క్స్ 90 రేంజ్‌లో ఉంటే మీరు యూఆర్‌లో అంటే అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో క్వాలిఫై అవుతారు. సో, అంటే మీరు మాక్సిమం 90 మార్క్స్‌కి టార్గెట్ పెట్టండి. ఎవరైతే సీరియస్‌గా నేను ఆ రైల్వే జాబే, ఆర్ఆర్‌బీ జాబే కొట్టాలనుకునే వాళ్ళు 90 మార్క్స్ తెచ్చుకోండి. ఈజీగా జాబ్ క్లియర్ చేసుకుంటారు. నేను మెయిన్‌గా చెప్తుందేంటంటే, మీరు పోస్టులెన్నున్నాయి, కాంపిటీషన్ ఎంతుంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంతుంది, లేకపోతే సిలబస్ అదే అంటే అప్లికేషన్ ఏంటి అదనే దాని గురించి వదిలేయండి. ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనేది వదిలేయండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి మీకు ఎప్పుడైతే మీరు అప్లికేషన్స్ కంప్లీట్ చేసుకుంటారో ఆ రోజు నుంచి మీరు ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. డైలీ 10-12 అవర్స్ లేదా 8-10 అవర్స్ మీ టైం కన్వీనియంట్‌ని బట్టి మాక్సిమం నంబర్ ఆఫ్ అవర్స్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మీరు ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ సిలబస్ మీద ఫోకస్ చేసి మీరు సిలబస్ క్లియర్ చేసుకొని నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. సో, నేను చెప్పేది ఇదే ఫ్రెండ్స్. ఇంకా ఇంతకు మించి ఏం లేదు. మీరు ఇవన్నీ మర్చిపోండి. ఈ పోస్టులు ఎంతమంది అప్లికేషన్‌లు పెట్టుకున్నారు, ఎన్ని పోస్టులున్నాయి, ఎంతమంది రాస్తారు,
సో, మనం క్వాలిఫై అవుతామా లేదా అనే ఈ నెగెటివ్ థాట్‌నయితే తీసేయండి. ఉన్న పోస్టులు 8,000 మీ రీజియన్‌లో 80 ఉన్నాయి. 80లో ఒక పోస్ట్ మీదే అనుకోని ప్రిపేర్ అవ్వండి. డెఫినిట్‌గా వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. మీరు చేయాల్సింది మెయినల్లా సిలబస్ కంప్లీట్ చేసుకోండి. సిలబస్ మీద ఫోకస్ పెట్టుకోండి. మీ ప్రిపరేషనే మీకు ఇంపార్టెంట్. మీ ప్రిపరేషన్ ప్రాపర్ ప్లాన్‌తో ప్రిపేర్ అవ్వండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది. నా కంటెంట్ గాని మీకు నచ్చిందనిపిస్తే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో, అదే విధంగా ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్‌కి కూడా ఎవరైతే ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ ఆస్పిరెంట్స్ ఉంటారో వారికి కూడా షేర్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.